బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాక్ ఆక్రమిత కశ్మీర్లో అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో మొదలైన ప్రజా ఉద్యమం 4వ రోజుకు చేరుకుని మరింత ఉధృతమైంది. మొదట విద్యుత్ బిల్లులు, ఆహార కొరతపై ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు పాక్ పాలనా సైన్యానికి వ్యతిరేకంగా మారాయి. పాక్ రేంజర్స్, ఇస్లామాబాద్ పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. అవామీ యాక్షన్ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ పాక్ సైన్యం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రజలను చంపడానికి పూనుకున్న దయ్యంగా అభివర్ణించారు. ఆజాద్ కశ్మీర్ అసలు స్వతంత్రం కాదని, దశాబ్దాలుగా అణచివేతతో ఉందని స్పష్టం చేశారు. న్యాయం, ప్రజల హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదని ఆయన వేలాది మంది నిరసనకారుల